హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచర్న. ఈ రోజు వీడియోలో అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 1 కప్పు అటుకులు తీసుకుని ద్వారగా వేయించుకున్నాక దాంట్లో 1 కప్పు అటుకులకి 3 కప్పులు పాలు, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక పెసరపప్పు ఉడికేలోపు మనం వేరే స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగిన తర్వాత ఆ పాకాన్ని పక్కన పెట్టుకుని వడపోసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ లోపల ఈ పాయసం అనేది చూసారు కదండి, ఉడికిపోయిన దాంట్లోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొద్దిగా ఇలాచీ వేసుకుని పాయసం చల్లారిన తర్వాత ఈ పాకాన్ని వేసుకుని కలుపుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా. ఒకసారి ట్రై చేసి చూడండి.